విశాఖలోని రామ్నగర్లో కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఘటాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు. భవానీమాలలు ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. పులివేషాలు, కోలాటం, కేరళ సాంప్రదాయ వాయిద్యాలతో ఊరేగింపు మారుమోగింది. ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు మార్గాన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మార్గాన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నామని, ఈ ప్రాంత ప్రజలను అమ్మవారు చల్లగా చూడాలని వేడుకుంటున్నామన్నారు. మార్గాన వెంకటేశ్వరరావు ఈ దుర్గాదేవి అభివృద్ధి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ ప్రతి సంవత్సరం ప్రారంభించినట్టుగానే దేవీ నవరాత్రులు 3వ తారీఖున మొదలుకొని 12వ తారీఖు వరకు దిగ్విజయంగా జరుగుతాయి. ఈ ప్రారంభ సందర్భంగా కోలాటము, పులివేషాలు, కేరళ డప్పులు తదితర సాంఘిక కార్యక్రమాలతో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గ్రామ ప్రజలందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున ఘటాలతో ఊరేగింపుగా వచ్చి ఈ ఉత్సవాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి ఆశీస్సులు ఆయురారోగ్యాలు ఉండాలని ఈ దుర్గా నవరాత్రుల సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు నెహ్రూ నగర్ కానీ, క్వార్టర్స్ కానీ, కింద మీద కానీ, ఆ పక్కన సంతోష్ నగర్ కానీ ప్రతి ఒక్కరు ప్రజలకి అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దుర్గా. ఇవాళ ప్రారంభమైనటువంటి కోలాటంతో ఉత్సవ విగ్రహం ఊరేగింపు గ్రామం అంతా తిరిగి వచ్చి అమ్మవారు మళ్ళీ ప్రతిష్ట పడుతుంది. సాయంత్రం కోలాటం, గారిడి ఉంటాయి. బాణ సంచారంతో సాయంత్రం దిగ్విజయమైన కార్యక్రమం ఉంది. కుంకుమ పూజ ప్రారంభించే మహిళలు కుంకుమ పూజతో ఈరోజు కంప్లీట్ చేస్తారు. రాత్రి 9 వరకు దిగ్విజయంగా జరుగుతుంది. భవానీ దీక్షలు 9 రోజులు నవరాత్రులు భవానీ దీక్షలో ఉంటారు. కార్యక్రమాలు అందరూ విజయవాడలో అమ్మవారి దీక్షలు విరమిస్తారు.